మార్వెల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా మార్వెల్ మూవీస్‌ని ఒక పర్ఫెక్ట్ ఆర్డర్‌లో ఎలా చూడాలి? ఈ డౌట్ అందరిలోనే ఉంటుంది. ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఇంట్రెస్టింగ్ వేలో మార్వెల్ మూవీస్ అన్నిటిని కూడా ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ లిస్ట్ ఏమి గూగుల్ నుంచి లేపి తెచ్చిందేమీ కాదు. ఒక మార్వెల్ ఫ్యాన్‌గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఉన్న మూవీస్ అన్నిటిని కూడా ఇప్పటికి 6 టైమ్స్ చూసాను. సో, ఏ మూవీ ఏ టైంలో చూస్తే బావుంటుందో స్పాయిలర్స్, ట్విస్ట్‌లు రివీల్ కాకుండా ప్రాపర్‌గా, పర్ఫెక్ట్‌గా నేను క్రియేట్ చేసిన లిస్టే ఇది. ఈ లిస్ట్ కొంచెం టైమ్‌లైన్ ఆర్డర్‌కి దగ్గరగానే ఉంటుంది. మేబీ మీరు టైమ్‌లైన్ ఆర్డర్‌లో చూద్దామనుకున్నా ఈ లిస్ట్ మీకు యూజ్ అవుతుంది. ఈ లిస్ట్ అయితే మంచి వైబ్ ఇస్తూ మార్వెల్ మూవీస్‌ని ఈజీగా కంప్లీట్ చేయడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. సో, ఈ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేయాలి అంటే మీరు చూడాల్సిన ఫస్ట్ మూవీ 'ఐరన్ మ్యాన్'. మూవీ క్రేజీగా ఉంటుంది. మీకు క్రేజీ స్టార్ట్ ఇస్తుంది. మీరు క్రేజీగా ఫీల్ అవుతారు. అదే ఫ్లోలో 'ఐరన్ మ్యాన్ 2' మూవీని కూడా కంప్లీట్ చేసేయండి. దాని తర్వాత 'ఇన్‌క్రెడిబుల్ హల్క్' అనే మూవీ చూడాలి. మేబీ మీ దరిద్రం కొలిది మీకు హల్క్ క్యారెక్టర్ గురించి చిన్నది గూడా అసలేమీ తెలీదు అంటే 2003లో 'హల్క్' అనే మూవీ వచ్చింది. ఆ మూవీని ఒకసారి చూడండి. ఆ మూవీకి, ఈ యూనివర్స్‌కి, ఈ మూవీకి ఎటువంటి సంబంధం కూడా లేదు. కానీ హల్క్ క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికి ఆ మూవీ హెల్ప్ చేస్తుంది. ఆ మూవీ చూసేసిన తర్వాతే ఈ 'ఇన్‌క్రెడిబుల్ హల్క్' మూవీ చూసి నెక్స్ట్ 'థోర్' అనే మూవీ చూడండి. దాని తర్వాత 'కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ అవెంజర్' అనే మూవీ చూడండి. 'కెప్టెన్ అమెరికా 1' మూవీ కంప్లీట్ చేసేసిన తర్వాతే అసలు ఘట్టం మొదలవుతుంది. ఇప్పుడు మీరు 'ది అవెంజర్స్' అనే మూవీ చూడాలి. ఇందాకదాకా మీరు చూసిన మూవీస్ అన్నిట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ మూవీలో క్రాస్ ఓవర్ అవుతాయి. ఈ మూవీ చూస్తే మీరు 50% మార్వెల్ ఫ్యాన్ అయిపోతారు. మార్వెల్ పైన కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు 'ఏజెంట్ ఆఫ్ ది షీల్డ్' అనే సీరీస్ చూడాలి. ఈ సీరీస్‌లోని 6 సీజన్సో, 7 సీజన్సో ఉంటాయి. దాంతో పాటు దీనికి స్పిన్ ఆఫ్ అయిన 'ఏజెంట్ కార్టర్' అనే సీరీస్ కూడా చూడాలి. అంత బంపర్ ఆఫర్ మాకొద్దమ్మా అనుకుంటే ఈ సీరీస్‌ని స్కిప్ చేసేయొచ్చు. ఈ సీరీస్‌లో ఉన్న స్టోరీ కూడా అంత ఇంపార్టెంట్ ఏం గాదు. సో, మీరు చూసినా చూడకపోయినా ఒకటే. మార్వెల్ గురించి లోపల తెలుసుకుందాం అనుకుంటేనే ఈ సీరీస్ చూడండి. అందులోని ఇది ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంది కాబట్టి బెటర్ స్కిప్ చేసేయండి. అంత ఇంపార్టెంట్ కాదు. మేబీ ఈ సీరీస్‌ని స్కిప్ చేసేస్తే 'ది అవెంజర్స్' మూవీ తర్వాత 'థోర్: ది డార్క్ వరల్డ్' అనే మూవీ చూడాలి. మూవీ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది గానీ తప్పకుండా చూడాలి. దాని తర్వాత 'ఐరన్ మ్యాన్ 3' మూవీ కంప్లీట్ చేయాలి. ఈ మూవీకి కంటిన్యూషన్‌గా ఒక చిన్న షార్ట్ ఉంటుంది. ఇది చూసినా చూడకపోయినా పర్వాలేదు. మేబీ ఆ మూవీలో విలన్‌కి ఏమైంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఇది చూడ్డానికి ట్రై చేయండి. దాని తర్వాత 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్' అనే మూవీ చూడండి. మూవీ ఒక సూపర్ హీరో మూవీలా కాకుండా ఒక స్పై మూవీలాగా ఫ్రెష్ వైబ్ ఇస్తుంది. ఇప్పటిదాకా భూమిని చూసి బోర్ కొట్టేస్తే ఇప్పటి నుంచి మీకు ఒక ఫ్రెష్ వైబ్ ఉంటుంది. ఇప్పుడు మీరు 'గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 1' చూడాలి. మూవీ కంప్లీట్ మ్యాడ్ ఉంటుంది. అదే మ్యాడ్‌నెస్ తోటి 'గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 2' మూవీని కూడా చూసేయండి. ఇయర్స్ వైస్ ఈ మూవీస్‌కి గ్యాప్ ఉన్నా కూడా స్టోరీ వైస్ అయితే బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంది. అదే టైంలోని 'పానకంలో పుడక'లాగా ఈ 2 మూవీస్ మధ్యలోని ఈ 2 మూవీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 'ఐ యామ్ గ్రూట్' అనే మినీ సీరీస్‌ని చూడండి. ఈ సీరీస్‌లో ఎపిసోడ్స్ చాలా షార్ట్ ఉంటాయి. ఒక షార్ట్ సీరీస్ ఇది. చాలా ఫన్నీగా టైమ్ పాస్ కోసం చూడొచ్చు. దీంట్లో ఏమీ పెద్ద స్టోరీ ఉండదు. సో, స్కిప్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ మీరు 'డేర్ డెవిల్' సీరీస్ చూడాలి. చాలామంది ఈ సీరీస్‌ని స్కిప్ చేస్తూ ఉంటారు కానీ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా పీక్ సీరీస్ ఇది. కానీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంది. మనకంత సీన్ లేదు బాబు, మనకి ఇంగ్లీష్ రాదు అనుకుంటే మన ఛానెల్‌లో ఆల్రెడీ కంప్లీట్ సీరీస్‌ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడండి సరిపోతుంది. ఈ 'డేర్ డెవిల్' సీరీస్‌కి కంటిన్యూషన్‌గా 'జెసికా జోన్స్' అనే సీరీస్ చూడాలి. సీరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా బావుంటుంది గానీ చూసేటప్పుడు జాగ్రత్త. లేకపోతే మీ సిట్యుయేషను సిరీస్‌లో గాదు, ఇంట్లో అవుతదప్పుడు బడిత పూజ. దీని తర్వాత 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' అనే మూవీ చూడాలి. ఎంసీయూలోనే ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. సీన్ టు సీన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో మీకు బాగా యూజ్ అవుతుంది. దీని తర్వాత 'యాంట్ మ్యాన్' అనే మూవీ చూడాలి. 'యాంట్ మ్యాన్' మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకిందాక చెప్పాను గదా 'డేర్ డెవిల్' అని. దాని సీజన్ 2ని ఇప్పుడు చూడాలి. దానికి కంటిన్యూషన్‌గా 'లూక్ కేజ్' సీజన్ 1, 'ఐరన్ ఫిస్ట్' సీజన్ 1, 'జెసికా జోన్స్' సీరీస్‌లు చూసి అవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత 'ది డిఫెండర్స్' అనే సీరీస్ చూడాలి. ఈ సీరీస్‌లోని మనం ఇందాక చెప్పాం గదా కొన్ని సీరీస్‌లు. ఆ సీరీస్‌లో కనిపించిన క్యారెక్టర్స్ అన్నిటికి కూడా ఇది ఒక క్రాస్ ఓవర్ సీరీస్ అన్నమాట. ఈ సీరీస్ చూస్తున్నప్పుడు మినీ అవెంజర్స్ ఫిల్మ్ చూస్తున్న వైబ్ ఇస్తుంది.
ఈ సీరీస్ చాలా బావుంటుంది. ఆల్సో చాలా ఇంపార్టెంట్. కాకపోతే బాధేంటంటే ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. సో, మీకు ఇంగ్లీష్ రాకపోతే ఈ సీరీస్‌ని కూడా మన ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ 'డిఫెండర్' సీరీస్ అయిపోయిన తర్వాత ఇందాక కొన్ని సీరీస్‌లు చెప్పాను గదా! 'డేర్ డెవిల్', 'జెసికా జోన్స్', 'లూక్ కేజ్', 'ఐరన్ ఫిస్ట్' అని. ఆ సీరీస్‌లకి సంబంధించిన రిమైనింగ్ సీజన్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసేయండి. ఇక మీరు డైరెక్ట్‌గా మూవీస్‌కొచ్చేయొచ్చు. మీరిప్పుడు 'కెప్టెన్ అమెరికా సివిల్ వార్' మూవీ చూడాలి. ఈ మూవీ చూస్తున్నప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే, ఏ టీమ్‌కి సపోర్ట్ చేయాలో, ఏ సూపర్ హీరోకి సపోర్ట్ చేయాలో అస్సలర్థం కాదు. మీరే సూపర్ హీరోకి, ఏ టీమ్‌కి సపోర్ట్ చేశారో కామెంట్ చేసేయండి చెప్తా. ఈ మూవీ తర్వాత మీరు చూడాల్సింది కాదు, చేయాల్సింది. మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కొంచెం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మార్వెల్ కంటెంట్, బెన్ 10 కంటెంట్, యానిమీ కంటెంట్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి మా ఛానల్‌ని చెక్ చేయండి. నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. సో 'సివిల్ వార్' మూవీ తర్వాత 'బ్లాక్ విడో' మూవీ చూడాలి. ఇది 2021లో వచ్చిన ఈవెంట్స్ మాత్రం 'సివిల్ వార్' తర్వాతే జరుగుతాయి. సో 'కెప్టెన్ అమెరికా సివిల్ వార్' మూవీ చూసేసిన వెంటనే 'బ్లాక్ విడో' మూవీ చూసేయండి. దాని తర్వాత 'బ్లాక్ పాంథర్' మూవీ చూడండి. మళ్ళీ ఇక్కడ ఒక సీరీస్ వస్తుంది. 'డేర్ డెవిల్' సీరీస్‌కి స్పిన్ ఆఫ్‌గా వచ్చిన 'పనిషర్' సీరీస్‌ని ఇక్కడ చూడాలి. మీరు ప్రీవియస్‌గా చూసిన ఎంసీయూ మూవీస్ లాగా ఈ సీరీస్ అయితే ఉండదు. బాగా వైలెంట్‌గా ఉంటది. చాలా వైలెంట్ ఉంటది. సో ముందే ప్రిపేర్ అయిపోండి. ఈ సీరీస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీలో ఒక యానిమల్ పుడతాడు. ఆ యానిమల్‌ని పడుకోబెట్టడానికి 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' మూవీ చూడండి. మేబీ దరిద్రం కొద్దీ మీకు 'స్పైడర్ మ్యాన్' క్యారెక్టర్ కూడా తెలియకపోతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటది. తెలిసినా తెలియకపోయినా కూడా 'స్పైడర్ మ్యాన్ 1', 'స్పైడర్ మ్యాన్ 2', 'స్పైడర్ మ్యాన్ 3', 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1 అండ్ 2' మూవీస్‌ని కూడా చూడండి. మీకు ఫ్యూచర్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల మీకు 'స్పైడర్ మ్యాన్' క్యారెక్టర్ పైన ఒక ఐడియా వస్తుంది. దీనివల్ల 'స్పైడర్ మ్యాన్' మూవీని ఏ డౌట్స్ లేకుండా కంఫర్టబుల్‌గా చూడొచ్చు. అండ్ ఫ్యూచర్‌కి కూడా హైప్ బిల్డ్ చేసుకోవచ్చు. మరి ఇన్ని మూవీస్ ఉన్నాయి ఎలారా అంటే ట్రస్ట్ మీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే అయిపోయిన దాకా వదలరు. ఇంత ఈజీగా అయిపోయేంట్రా అనుకుంటారు. 'స్పైడర్ మ్యాన్' మూవీస్‌లో ఉండే మ్యాజికే అది. మరి అలాంటి మూవీస్ చూడకపోతే ఎలా చెప్పండి? దీని తర్వాత 'డాక్టర్ స్ట్రేంజ్ 1' మూవీ చూడాలి. దాని కంటిన్యూషన్‌గానే 'థోర్ రాగ్నరాక్' మూవీ చూడాలి. దానికి కంటిన్యూషన్‌గా 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' మూవీ చూసేయొచ్చు. కానీ 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' మూవీ లాస్ట్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. నేను ఆ ట్విస్ట్‌ని ఆపుకోలేను, నాకు షుగర్ ఆగదు అనుకుంటే మీరు 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' కంటే ముందు 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్', 'కెప్టెన్ మార్వెల్' మూవీస్ చూడాలి. కాకపోతే ఆ మూవీ లాస్ట్‌లోని ఈ మూవీకి సంబంధించిన ట్విస్ట్‌కి సంబంధించిన స్పాయిలర్ ఉంటుంది. సో మీరు వాటిని స్కిప్ చేసేసి ఫస్ట్ ఆ 2 మూవీస్ చూసి దాని తర్వాత మీరు 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్', 'అవెంజర్స్ ఎండ్ గేమ్' మూవీస్ చూడండి. లేదు నాకు స్పాయిలర్ లేదు, బొక్క లేదు అనుకుంటే 'థోర్ రాగ్నరాక్' మూవీ చూసేసిన వెంటనే 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్', 'కెప్టెన్ మార్వెల్' దాని తర్వాత 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్', 'అవెంజర్స్ ఎండ్ గేమ్' మూవీస్ చూడండి. 'అవెంజర్స్ ఎండ్ గేమ్' మూవీ చాలా బావుంటుంది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్‌లో ఇది కూడా ఒకటి. ఈ ఫ్రాంచైజీలో నా ఫేవరెట్ మూవీ కూడా ఇదే. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఒక్క మూవీ గురించి ఇందాక చెప్పిన మూవీస్ అన్నీ కూడా చూడాలి. అలా చూసి మూవీ చూస్తే మార్వెల్‌కి మీరు డై హార్డ్ ఫ్యాన్ అయిపోతారు. ఒక హైప్‌లోకి పోతారు. అదే హైప్‌లోని 'లోకి సీజన్ 1'ని, 'లోకి సీజన్ 2'ని చూసేయండి. ఇంకో లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 'లోకి సీజన్ 1'కి, 'లోకి సీజన్ 2'కి మధ్యలో చాలా గ్యాపే ఉంది. చాలా మూవీసే వచ్చినా సీజన్ 1, సీజన్ 2 వెంటనే జరుగుతాయి. సో కంటిన్యూషన్‌గా చూసేయండి. నెక్స్ట్ మీరు 'వాట్ ఇఫ్' అనే సీరీస్ చూడాలి. ఇప్పటిదాకా చాలా మూవీస్ వచ్చాయి కదా! ఆ మూవీస్‌లో ఇలా కాకుండా ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనే స్టోరీనే కొన్ని ఎపిసోడ్స్‌గా చూపిస్తారనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఆల్సో ఇది తెలుగు డబ్ కూడా లేదు. స్కిప్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎంసీయూకి కనెక్ట్ కూడా కాదిది. సో మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లేదు. దీనికి కనెక్షన్‌గా 'మార్వెల్ జాంబీస్' అని ఇంకొక సీరీస్ వస్తుంది. ఈ సీరీస్ అయితే చాలా బావుంటుంది. ఎంసీయూకి పెద్ద కనెక్షన్ ఉండదు గానీ బావుంటుంది. ఈ సీరీస్‌ని చూడడానికి ట్రై చేయండి. ఈ సీరీస్ ఇంకా రాలేదు. టైమ్‌లైన్ ప్రకారంగా అయితే 'వాట్ ఇఫ్' సీరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఈ సీరీస్ చూడాలన్నమాట. వీటి తర్వాత మీరు 'వాండా పాప విషన్ బాబు' అనే సీరీస్ చూడాలి. తెలుగు డబ్ లేదు అని చెప్పి జాయిగా స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ రాకపోతే మన ఛానల్‌లో ఆల్రెడీ షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసేసేయండి. 'వాండా పాప' సీరీస్ చూసేసిన వెంటనే 'స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్' మూవీని చూడండి. ఇది చూసేసిన వెంటనే బెటర్ మీరు 'వెనమ్ 1', 'వెనమ్ 2' మూవీస్‌ని చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' మూవీ చూడండి.
ఈ మూవీలో వినమ్‌తో పాటు 2 స్పైడర్ మ్యాన్స్ ఎక్స్‌ట్రా కనిపిస్తారు. ఈ 2 స్పైడర్ మ్యాన్ మూవీస్‌ని 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' మూవీ గురించి చెప్పినప్పుడే చెప్పేసాను. అప్పుడు మీరు చూసేసుంటే ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. మేబీ ఒకసారి రీక్యాప్ ఏసుకుంటారంటే ఏసుకోండి పర్లేదు. అలా ఈ 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక మల్టీవర్స్ హైప్‌లో ఉంటారు. అదే హైప్‌లో, అదే ఫ్లోలో 'డాక్టర్ స్ట్రేంజ్ వాండా పాప బ్యూటీనెస్' మూవీని చూసేయండి. ఈ మూవీస్ అన్నీ కూడా జస్ట్ 1 వీక్ గ్యాప్‌లోనే జరుగుతాయి. సో, లేట్ చేయకుండా దద్దడ్లాడిచ్చేయండి. నెక్స్ట్ మీరు 'షాంగ్-చి' అనే మూవీ చూడాలి. దాని తర్వాత 'ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్' అనే సీరీస్ చూడాలి. ఈ సీరీస్ అయితే తెలుగు డబ్ ఉంది. స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. సీరీస్ కూడా చాలా బావుంటుంది. దాని తర్వాత 'ఎటర్నల్స్' అనే మూవీ చూడాలి. దాని తర్వాత 'హాకాయ్' అనే సీరీస్ చూడాలి. ఇందాక చెప్పాను కదా 'డేర్ డెవిల్' దానికి కంటిన్యూషన్ అన్నమాట ఇది. సో, 'డేర్ డెవిల్‌ని' ఒకసారి రీక్యాప్ వేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు 'మూన్ నైట్' సీరీస్ చూడాలి. ఈ సీరీస్ చూడడానికి మీరు ఏ సీరీస్ చూడక్కర్లేదు. ఫ్రీగా చూసేయొచ్చు. దీని తర్వాత మీరు 'బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్' అనే మూవీ చూడాలి. బెటర్ ఈ మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే 'ఐరన్ హార్ట్' సీరీస్‌ని చూసేయండి. అలాగే 'ఐస్ ఆఫ్ వకాండా' అనే సీరీస్ కూడా చూడండి. దీంట్లో స్టోరీ బీసీ కాలం నాటిదే అయినా కూడా 'వకాండా ఫరెవర్' తర్వాత చూస్తేనే బెటర్ బాగా అర్థమవుతుంది. ఈ సీరీస్ అంతా కూడా వకాండా వర్ధిల్లాలి, వకాండా దేశభక్తి, వాళ్ళ అగరబత్తి ఇవే చూపిస్తారు. సో, స్కిప్ చేసినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ మీరు 'ఎకో' అనే సీరీస్ చూడాలి. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే 'షీ హల్క్' అనే కళాఖండాన్ని మీరు చూడకూడదు. యెస్, దీన్ని చూడకూడదు. ఇది ఒక కళాఖండం. ఇది ఒక మాస్టర్ పీస్. ఈ మాస్టర్ పీస్‌ని చూడాలంటే బ్రెయిన్ ఉండకూడదు. మరి మీకుందా? ఉంటే మాత్రం చూడకండి. ఈ సీరీస్ మీరు చూస్తే నెక్స్ట్ చూడడానికి మీరుండరు. మీ జీవితం సంకనాకిపోయింది అనే టైంలో ఈ సీరీస్ చూస్తే ఇంకా సంకనాకించేస్తదనమాట. జోక్స్ అన్నీ పక్కన పెడితే ఈ సీరీస్‌లో ప్రాపర్ స్టోరీ ఉండదు. ఎంసీయూకి అంత కనెక్ట్ అయ్యి ఉండదు. సో, చూసినా చూడకపోయినా వేస్ట్ అనమాట. టైం వేస్ట్. ఈ సీరీస్‌ని స్కిప్ చేసేయండి. ఈ సీరీస్‌కి తెలుగు డబ్ ఉందని చెప్పి టెంప్ట్ అవ్వకండి. ఆ తర్వాత మీకు టెంట్ ఎయ్యాల్సొస్తది. ఈ సీరీస్ నుంచి తప్పించుకున్న వెంటనే 'మిస్ మార్వెల్' అనే సీరీస్ చూడాలి. చాలామంది దీన్ని కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. దీన్ని 'షీ హల్క్' తోటి కంపేర్ చేస్తూ ఉంటారు. 'షీ హల్క్'తో కంపేర్ చేస్తే ఈ సీరీస్ బానే ఉంటుంది. తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. తెలుగు డబ్ కూడా ఉంది. సీరీస్ కొంచెం కామెడీగా అలా పోతుంది. ఈ సీరీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే 'థోర్ లవ్ అండ్ థండర్' అనే మూవీ చూడాలి. దాని తర్వాత 'వేర్‌వుల్ఫ్ బై నైట్', 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడే స్పెషల్' అనే 2 స్పెషల్ మూవీస్ చూడాలి. ఇవి స్పెషల్ ప్రెజెంటేషన్స్. జస్ట్ 50 మినిట్స్ ఉంటుంది డ్యూరేషన్. ఈ 2 మూవీస్‌ని కూడా కంప్లీట్ చేసేసి 'యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్' అండ్ 'క్వాంటమేనియా' అనే మూవీ చూడాలి. ఇక నెక్స్ట్ 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3' చూడాలి. ఈ మూవీ చాలా బావుంటుంది. ఎమోషన్స్ అయితే పట్టి పిండేస్తారసలు. ఈ మూవీ చూసేసిన తర్వాత 'సీక్రెట్ ఇన్వెన్షన్' అనే సీరీస్ చూడాలి. ఈ సీరీస్ కూడా కొంచెం 'షీ హల్క్‌కి' దగ్గర పోలికలతో ఉంటుంది. దీంట్లో కూడా పెద్ద మ్యాటర్ ఉండదు. స్కిప్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. లేదు నిక్ ఫ్యూరీ క్యారెక్టర్ అంటే నాకు కొంచెం ఇష్టం అని చెప్పి చూస్తే కొంచెం బలవుతారు. కొంచెం సాటిస్ఫై అవుతారు. కానీ ఈ సీరీస్ కొంచెం ఇంపార్టెంటే. ఈ సీరీస్‌లో ఉండే చిన్న మ్యాటర్ వల్లే చాలా మూవీస్ సెటప్ అవుతాయన్నమాట. మోస్ట్‌లీ స్కిప్ చేసి ఎక్స్‌ప్లనేషన్ చూడడానికి ట్రై చేయండి. మేబీ ఈ సీరీస్ కనుక చూస్తే ఈ సీరీస్‌ని కంప్లీట్ చేసి ఈ సీరీస్‌కి కంటిన్యూషన్‌గా 'ది మార్వెల్స్' అనే మూవీ చూడాలి. ఈ టైం ప్రకారంగా అయితే ఇక్కడ మీరు 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' మూవీ చూడాలి. కానీ ఈ మూవీ చూడాలన్నా, ఈ మూవీ అర్థం కావాలన్నా మీరు ముందు 'ఎక్స్‌మ్యాన్' మూవీస్ అన్నీ, 'డెడ్‌పూల్' మూవీస్ అన్నీ కూడా చూడాలి. ఆ మూవీ అర్థం కావాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఆల్సో ఈ మూవీస్ కూడా చాలా బావుంటాయి. సో, చూడ్డానికి ట్రై చేయండి. ఎలా చూడాలి అనే డౌట్ ఉంటే ఆల్రెడీ నేను ఈ 'ఎక్స్‌మ్యాన్' మూవీస్‌ని, 'డెడ్‌పూల్' మూవీస్‌ని ఎలా చూడాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్‌ని ఐకార్డ్స్‌లోని ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ లిస్ట్‌ని ఎగ్జాక్ట్ ఫాలో అయిపోయి 'డెడ్‌పూల్ 3' మూవీని కంప్లీట్ చేయండి. దాని తర్వాత 'అగతా హార్క్‌నెస్' అనే సీరీస్‌ని చూడాలి. ఇది స్కిప్ చేసినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఈ సీరీస్‌లో పెద్ద స్టోరీ ఉండదు. కానీ సీరీస్ అయితే బావుంటుందబ్బా! చూడ్డానికి ట్రై చేయండి. బావుంటది టైం ఉంటే. దాని తర్వాతే మీరు 'వండర్ మ్యాన్: లిజెండ్ ఫీస్ట్' అనే సీరీస్ చూడాలి. ఈ 2 సీరీస్‌లు ఇంకా రిలీజ్ కాలేదు కానీ టైమ్‌లైన్ ప్రకారంగా అయితే ఇక్కడే సెటప్ అయి ఉంటాయన్నమాట. సో, ఈ సీరీస్‌ని చూసినా చూడకపోయినా నెక్స్ట్ మీరు 'కెప్టెన్ అమెరికా 4' చూడండి. ఆ మూవీకి కంటిన్యూషన్‌గా 'డేర్ డెవిల్ బోర్న్ అగైన్' సీజన్ 1, సీజన్ 2ని చూడండి. దానికి కంటిన్యూషన్‌గా 'డేర్ డెవిల్' సీరీస్‌లో కనిపించిన పనిషర్ క్యారెక్టర్ పైన స్పెషల్ ప్రెజెంటేషన్‌ని రిలీజ్ చేయబోతున్నారు. దాన్ని చూడండి. దాన్ని చూసేసిన తర్వాత 'ఫెంటాస్టిక్ ఫోర్' మూవీ చూడండి.
దాని తర్వాత 'థండర్‌బోల్ట్స్' మూవీ చూడండి. ఈ 2 మూవీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, దాని తర్వాత 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' మూవీ చూడాలి. ఇక ఫైనల్లీ 'అవెంజర్స్ డూమ్స్‌డే' చూడాలి. 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీ తర్వాత ఇంకా చాలా మూవీస్ రావచ్చు కాబట్టి, దాని తర్వాత ఏం చూడాలో చెప్పలేం. సో, ఇది లిస్ట్. 'ఐరన్ మ్యాన్' మూవీ నుంచి 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీ దాకా ఎంసీయూలో ఉన్న ప్రతి మూవీని ఆర్డర్‌లో ఎలా చూడాలో లిస్ట్. మీకు గనక ఇంకా 'మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్' గురించి తెలుసుకోవాలి అనిపిస్తే ఆల్రెడీ మన ఛానల్‌లో 'మార్వెల్ టైమ్ లైన్' ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఆ వీడియో చాలా బావుంటుంది. సో, ఇది వీడియో. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. సో, ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, మార్వెల్ గురించి తెలియని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాడికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.